Hi viewers, welcome to Markets at 11 AM. మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే లాస్ట్ డే ఆఫ్ ద వీక్ ని కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ పాజిటివ్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ కొంత హైస్ వైపు వెళ్ళినప్పటికీ కూడా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్స్ చూసుకున్నట్లయితే కొంత కరెక్షన్ మోడ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఓపెన్ అయిన హైస్ నుండి కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ లో ఒక డిప్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ కనుక చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 66 పాయింట్స్ అప్ మూతో 38,452 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 66 పాయింట్స్ నెగటివ్ గా 38,320 వద్ద మూవ్ అవుతోంది. అండ్ నిఫ్టీ చూసినట్లయితే ప్రీవియస్ క్లోజింగ్ కి 28 పాయింట్స్ అప్ మూతో అరౌండ్ 11,549 వద్ద నియర్లీ 11,550 లెవెల్ వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే 21 పాయింట్స్ నెగటివ్ గా కీ లెవెల్ అయిన 11,500 కూడా బ్రేక్ చేసి నిఫ్టీ ప్రస్తుతం 500 బిలో ట్రేడ్ అవడం చూస్తున్నాము. 11,499 ఆ రేంజ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తా ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే ప్రీవియస్ క్లోజింగ్ కి 88 పాయింట్స్ అప్ మూతో 29,920 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూస్తే 62 పాయింట్స్ నెగటివ్ గా 29,769 వద్ద ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో మిక్స్డ్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. ప్రస్తుతం కనుక చూస్తే అడ్వాన్సెస్ 811 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 808 గా ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ లో కనుక చూస్తే ఎల్ఎన్టీ టాప్ గెయినర్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. నియర్లీ ఒక 2.5% వరకు అప్ ట్రెండ్ లో. అండ్ ఎన్టీపీసీ 1.82%, టైటాన్ కంపెనీ 1.5%, ఎస్ బ్యాంక్ 1.07% అండ్ జిఎస్డబ్ల్యూ స్టీల్ 1% వరకు అప్ ట్రెండ్ లో మూవ్ అవుతోంది. నిఫ్టీ లూజర్స్ కనుక అయితే కోల్ ఇండియా 2.5%, హెచ్పిసిఎల్ ఇంకా ఆయిల్ మార్కెటింగ్ చెందిన కంపెనీస్ లో కరెక్షన్ అనేది కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. హెచ్పిసిఎల్, బీపీసీఎల్ లాంటి స్టాక్స్ లో ఒక 1.5% నుండి 2.5% మధ్య డౌన్ ట్రెండ్ చూస్తున్నాము. అండ్ భారతీ ఇన్ఫిటెల్ నియర్లీ 2% అండ్ జీ ఎంటర్టైన్మెంట్స్ ఒకటి 1.85% వరకు డౌన్ ట్రెండ్ లో ప్రస్తుతం ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తా ఉంది. ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ మార్కెట్స్ కూడా అన్ని వీక్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నికై అరౌండ్ 2 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ 67 పాయింట్స్ అండ్ కొస్పీ అరౌండ్ 2 పాయింట్స్, షాంఘై కాంపోజిట్ ఒక 17 పాయింట్స్ వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ 2 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 8 పాయింట్స్ వరకు పాజిటివ్స్లో మూవ్ అవుతున్నాయి. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే 75 పాయింట్స్ నెగిటివ్గా 11,517 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ రూపీ కనుక చూసినట్టయితే 18 పైసా హయ్యర్ సైడ్తో 68.64తో ఈరోజు డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసినట్టయితే ఒబెరాయ్ రియల్టీ 4.5%, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 1.72% అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ 1.61%, జిందాల్ స్టీల్ అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాంటి స్టాక్స్లో ఒక 1.5% వరకు అప్ ట్రెండ్ చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక వెళ్తే స్పైస్ జెట్ 8.5% అండ్ నందన్ డెనిమ్ 5.5%, ప్రభాత్ డైరీ 5%, జేబీఎం ఆటో అండ్ జస్టైల్ లాంటి స్టాక్స్ ఒక 3.5% వరకు అప్ సైడ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ క్యాన్సిల్ చేసేందుకు ప్రెజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు డేని మార్కెట్స్ పాజిటివ్ టు ఫ్లాట్ నోట్తో ప్రారంభించడం చూసాము. అండ్ ఓపెన్ ఇన్ లెవెల్స్ నుంచి కనుక చూస్తే ఒక ఫ్యూ పాయింట్స్ అప్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్లోకి మార్కెట్స్ వెళ్ళినప్పటికీ కూడా అదే ఎక్కువగా సస్టైన్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు. హైస్ నుండి మార్కెట్స్లో ఒక డిప్ అనేది రావడం చూస్తున్నాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మార్కెట్స్ కరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఓవరాల్గా సెక్టర్స్ వైజ్లో స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్నట్టయితే కొంతవరకు ఒక ఫ్లాట్ టు మిక్స్డ్ ట్రెండ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. కన్సాలిడేషన్ మూవ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే మిక్స్డ్ ట్రెండ్ అనేది కనిపిస్తోంది. సో మీరు మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? సో లాస్ట్ నిఫ్టీ ఎప్పుడైతే 11,400 పైన ట్రేడ్ అవ్వడం చూసామో అది మనం ఒక 2-3 డేస్ నుంచి చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది, ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అని. సో మనకు అది అనుకున్నట్టుగానే హయ్యర్ లెవెల్స్ 11,571, 575 జోన్ దగ్గర రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. సో ఈరోజు ఆ ట్రెండ్ లైన్ని టచ్ చేయడం మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ రావడం చూస్తున్నాం. సో ఓవరాల్గా మనకు లాస్ట్ 3 డేస్ కనుక గమనించినట్టయితే ఒక కపుల్ ఆఫ్ ఒక వార్నింగ్ సిగ్నల్స్ అనేది మనకు టెక్నికల్ చార్ట్స్లో ఇవ్వడం జరిగింది. సో దానికి కన్ఫర్మ్ చేస్తున్నట్టుగానే ఈరోజు ఒక నెగిటివ్ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవ్వడం చూస్తున్నాం. అది కాకుండా మనకు
ప్రీవియస్ డే లోని కూడా బ్రేక్ డౌన్ చేసి నిఫ్టీలో ఇంకా డౌన్ మూమెంటం కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇమ్మీడియట్ సపోర్ట్ బ్రేక్ అవ్వాల్సింది ఏంటంటే 11,476 దగ్గరలో ఉంది. సో 11,476 కనుక బ్రేక్ డౌన్ అయితే 11,412 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే బేర్స్ యాక్టివ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి హయ్యర్ లెవెల్స్లో ఒక రివర్సల్ ప్యాటర్న్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదే లెవెల్లో మార్కెట్ కనుక క్లోజ్ అయితే మనకు ట్రెండ్ రివర్సల్ సిగ్నల్ వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 30,000 లెవెల్ని టెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి షార్ప్గా ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. ప్రజెంట్ 30,000 దగ్గర నుంచి 29,760 వరకు ఆల్మోస్ట్ డే హై నుంచి కనుక గమనించినట్టయితే 250 పాయింట్స్ వరకు కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. సో ఇది ఇంకా ఈ మనకి ఈ వీక్లీలో లాస్ట్ డే కాబట్టి ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 29,500 అనేది ఒక నెక్స్ట్ సపోర్ట్గా ఉంటుంది. అటువైపుగా బ్యాంక్ నిఫ్టీ ప్రయాణించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నిఫ్టీలో 11,412 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఈరోజు కొద్దిగా అంటే లిమిటెడ్ రేంజ్ దగ్గర నుంచి కొద్దిగా రేంజ్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి నిఫ్టీలో మూమెంటం అనేది. సో సెక్టోరల్ వైజ్ గమనించిన ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్లోనూ ఓపెనింగ్లో కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే అన్ని సెక్టర్స్లోనూ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. సో బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ అనేది మార్కెట్లో జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి లాంగ్స్ను వీలైనంత వరకు తగ్గించుకోమని చెప్తాను, లేదంటే స్టాప్ లాస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. మనకి ముఖ్యంగా గమనించాల్సింది లాస్ట్ వీక్లో కొద్దిగా మైనస్లో ఉన్న వొలాటిలిటీ ఇండెక్స్ అనేది ఈరోజు 4% వరకు అప్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఈ వొలాటిలిటీ అనేది మనకి సెకండ్ హాఫ్లో ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది మన గ్లోబల్ మార్కెట్స్లో కూడా అంటే ఏషియన్ మార్కెట్స్ని గమనిస్తే దానికి అనుగుణంగానే మన మార్కెట్స్ కూడా మూవ్ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. మనకు సెకండ్ హాఫ్లో మళ్ళీ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడున్న సెల్లింగ్ ప్రెజర్ ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చాలా షార్ప్గా పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్సల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకు కన్ఫర్మేషన్ 11,412 కింద వస్తుంది. సో అప్పటి వరకు ఆ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు కొద్దిగా షార్ట్ సెల్లర్స్ వెయిట్ చేయమని చెప్తాను. ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఫ్రెష్గా షార్ట్ సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు ఢిల్లీ నుండి కుల్దీప్. హలో. యా నమస్తే అండి, చెప్పండి. నిఫ్టీ 11,000. ఓకే. ఓకే. 94 కాల్ ఆప్షన్ అంటే అశోక్ లేలాండ్ ఇది షార్ట్ టర్మ్కి తీసుకున్నారు. అండ్ నిఫ్టీ 11,400 పుట్, అంతే కదండి? యా ఓకే. చూడండి, అశోక్ లేలాండ్ విషయానికి వస్తే ఇంతకుముందు కూడా చెప్పడం జరిగిందండి. 95, 96 ఆ జోన్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో 4-5 టైమ్స్ ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నం జరిగినప్పటికీ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ప్రస్తుతానికి అశోక్ లేలాండ్లో 95, 96 ఆ జోన్ అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇమీడియట్గా క్రాస్ చేయలేకపోవచ్చు. సో మీరు ఆల్రెడీ లాంగ్స్ ఉంటే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇక్కడ నుంచి దానికి నెక్స్ట్ సపోర్ట్ 88 రూపీస్ దగ్గరలో కనిపిస్తుంది. ఆ వైపుగా అశోక్ లేలాండ్ అనేది మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు నిఫ్టీలో 11,400 పుట్ ఆప్షన్ ఆల్రెడీ బై చేసి ఉంటే కనుక దాన్ని హోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి ఇంకా డిప్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. మనకి వీక్లీలోనే సెటిల్మెంట్ ఉంది కాబట్టి సెటిల్మెంట్ వరకు దాన్ని కంటిన్యూ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి రాజురెడ్డి. హలో. నమస్తే అండి, అడగండి. ఏంటండి మళ్ళీ చెప్పండి. డిహెచ్ఎఫ్ఎల్ 128లో ఉన్నారు. ఓకే. షార్ట్ సెల్లింగ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 128లో చేశారు. ప్రజెంట్ 138, 135, 50 ఆ స్పాట్ లెవెల్ దగ్గరలో ఉంది. ఉన్న షార్ట్స్ని కంటిన్యూ చేయండి. సో మార్కెట్లో ఈరోజు ఇప్పుడే సెల్లింగ్ ప్రెజర్ వైపుగా కొద్దిగా పెరుగుతూ ఉంది కాబట్టి మీ షార్ట్ సెల్లింగ్ ప్రైస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని కిందికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఈ సెటిల్మెంట్ వరకు అయితే కంటిన్యూ చేయండి. హయ్యర్ లెవెల్స్ విషయానికి వస్తే 145, 144 స్పాట్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ని పెట్టుకొని దాని కింద ఉన్నంత వరకు ఈ షార్ట్స్ని కంటిన్యూ చేయండి డిహెచ్ఎఫ్ఎల్లో. నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుండి వేణు. హలో. యా గుడ్ మార్నింగ్ అండి, అడగండి.
మేడం నేను అరవింద్ ఈసీబీ బ్యాంక్ ఓరియంట్ పేపర్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇవి బై చేద్దాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం అండి, స్టాక్స్ మళ్ళీ చెప్పండి. అరవింద్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఈసీబీ బ్యాంక్ ఓరియంట్ పేపర్. ఓకే, అంటే షార్ట్ టర్మ్కి తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే లాంగ్ టర్మ్? 2 years 4 years అనుకుంటున్నాం మేడం. ఓకే, చూడండి ప్రస్తుతానికైతే మనం అందరం చూస్తూనే ఉన్నాం, మార్కెట్స్ కొద్దిగా షార్ప్గా లోయర్ లెవెల్స్ నుంచి పీక్ లెవెల్ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి కొద్దిగా రివర్సల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ బాగానే ఉంటాయి లాంగ్ టైంలో. కాకపోతే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. షార్ప్గా పెరిగాయి కాబట్టి మీకు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి నెక్స్ట్ బౌన్స్ అనేది ఇమ్మీడియట్గా బిగిన్ అవ్వకపోవచ్చు. కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా మీరు మిడ్ క్యాప్ సెక్టార్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. మిడ్ క్యాప్లో కొద్దిగా ఇంకా వీక్నెస్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు అరవింద్ విషయానికి వచ్చిన అది లోయర్ లెవెల్స్ కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ ఇప్పటికీ కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ కిందే ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా క్యాష్లో ఉండండి ప్రస్తుతానికి. మార్కెట్లో కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత మీరు డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. వరంగల్ నుండి రవి కాలర్ ఉన్నారు. హలో, వర్షాలు ఇంజనీరింగ్ 78లో ఉన్నాయండి. మరి నాకు 2 monthsలో నాకు అందేస్తుంది అమౌంట్, తీసుకోవచ్చా? వస్తుందా రేటు నా రేటు 78. అలాగే వేర్ ఇండస్ట్రీస్ 164లో ఉంది, ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చా? అది కూడా 2 months. ఓకే, చూడండి రెయిన్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే మాత్రం ఇమ్మీడియట్గా మీ బయింగ్ ప్రైస్ అయితే ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం అయితే లేదు, కొద్దిగా సమయం అయితే పడుతుందండి. సో ఇది ఆల్మోస్ట్ 90 నుంచి 100 రూపీస్ మధ్యలో బేస్ ఫామ్ చేసుకోవడానికి ఒక రేంజ్ బౌండ్ మూమెంట్ జరుగుతుంది. సో కొద్ది రోజులు అదే రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీకు మీరు మినిమం ఒక 2 months అనేది సరిపోదు. మీ బయింగ్ ప్రైస్ రావాలంటే ఒక మీడియం టు లాంగ్ టైం మీరు హోల్డ్ చేయగలిగితే మళ్ళీ దీంట్లో అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మార్కెట్లో కొద్దిగా సెంటిమెంట్ వీక్గా ఉన్నప్పుడు రెయిన్ ఇండస్ట్రీస్లో బౌన్స్ అనేది మనం ఇమ్మీడియట్గా ఎక్స్పెక్ట్ చేయలేం. సో మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్ ఉన్నప్పుడే ఇలాంటి కరెక్టెడ్ స్టాక్స్లో బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్లో కొద్దిగా వీక్ సెంటిమెంట్ ఉంటే మాత్రం ఇవి ఇంకా కొద్దిగా రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బన్సాలి ఇంజనీరింగ్ విషయానికి వస్తే 78 దగ్గర ఇమ్మీడియట్గా రాకపోవచ్చు అండి. మీరు కొద్దిగా ఆల్మోస్ట్ ఈరోజు సపోర్ట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది 71 జోన్ పైన ఉన్నంత వరకు మళ్ళీ ఒకసారి బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి దీంట్లో. సో 70 రూపీస్ కనుక బ్రేక్ డౌన్ అయితే మళ్ళీ వీక్నెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మీరు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మళ్ళీ ఒకసారి హయ్యర్ లెవెల్స్ అంటే రీసెంట్గా వచ్చిన 84-85 రూపీస్ వరకు ఒక చిన్న బౌన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి, ఇక ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం జస్ట్ డైల్ కనుక చూస్తే ఒక 3.5% వరకు అప్ ట్రెండ్లో మోడల్ చూస్తున్నాము. మార్నింగ్కి ఇప్పటికీ చూసుకుంటే ఈ స్టాక్లో ఒక మంచి స్ట్రెంత్ అనేది కనిపిస్తోంది. సో ఈ లెవెల్ నుంచి ఇది ఇంకా అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా, లేదా కొంత ఇదే లెవెల్లో సస్టైన్ అవ్వచ్చు అంటారా? విషయానికి వస్తే ఆల్మోస్ట్ 2017 దగ్గర నుంచి ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్. లోయర్ లెవెల్స్ వచ్చేసి 350, హైయర్ లెవెల్స్ వచ్చేసి 600 ఆ జోన్లోనే ట్రేడ్ అవుతుంది. సో ప్రజెంట్ షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఒక లాస్ట్ లెగ్లో ఉంది కాబట్టి అక్కడ నుంచి కొద్దిగా మళ్ళీ లోయర్ లెవెల్స్ అంటే లో రేంజ్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి జస్ట్ డైల్లో సెల్లింగ్ ప్రెజర్ వస్తే కనుక నెక్స్ట్ సపోర్ట్ ఇంపార్టెంట్ దీనికి 460-450 జోన్ దగ్గరలో ఉంది. ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ వీక్ ఒక 3-4 టైమ్స్ ఇది 660 పైన సస్టైన్ అవ్వడానికి ప్రయత్నం జరిగింది. కాకపోతే అక్కడ నుంచి మళ్ళీ షార్ప్గా ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ అప్ సైడ్ అయితే దీంట్లో లిమిటెడ్గానే ఉందని చెప్పొచ్చు. డౌన్ సైడ్ రిస్క్ మాత్రం కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 460-450 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, నర్సాపేట నుండి నరేష్. హలో, అలాగే యూనిట్ ఎక్స్పీరియన్స్ 302లో ఉంది, ఏమైనా యాడ్ చేసుకోవచ్చా ఒక 3 months కోసం? ఓకే, న్యూ ఇండియా ఎక్కడ ఉన్నాయండి? 302. సో న్యూ ఇండియా అష్యూరెన్స్ విషయానికి వస్తే మీరు 302 అంటే ఇమ్మీడియట్గా అక్యుములేషన్ అయితే చేయకండి. ఉన్న దాంట్లోనే ఉన్న పొజిషన్ని కంటిన్యూ చేయండి. రీసెంట్గా అంటే మనకు లాస్ట్ 10 days బ్యాక్ కనుక గమనించినట్టయితే ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ రావడం,
ఆ గ్యాప్ని మళ్ళీ రీటెస్ట్ అన్నది జరుగుతూ ఉంది. సో ఆ గ్యాప్ పైన ఉన్నంత వరకు అంటే ఆల్మోస్ట్ ఇది 185 184 ఆ సపోర్ట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ ఎప్పుడైతే దాన్ని స్ట్రాంగ్గా ఉన్నంత వరకు మళ్ళీ ఒకసారి అప్ సైడ్ రెసిస్టెన్స్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రెసిస్టెన్స్ దీనికి 238 240 రూపీస్ దగ్గరలో ఉంది. సో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి, ఇప్పుడే యావరేజ్ చేయకండి. సో ఇంకా కొద్దిగా సైడ్ వేస్ మూమెంటంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఉన్నదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి, బౌన్స్ వచ్చినప్పుడు మీ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. శ్రేయి ఇన్ఫ్రా విషయానికి వస్తే మాత్రం మీరు 72 దగ్గరలో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు. ప్రజెంట్ ఇది 28 29 రూపీస్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇంకా మీ బయింగ్ ప్రైస్ రావాలంటే మాత్రం ఇంకా కొద్ది సమయం అయితే పడుతుంది. సో ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి 2 పొజిషన్స్లోనూ. మీ బయింగ్ ప్రైస్ దగ్గర వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేసి ఆ బయింగ్ ప్రైస్ దగ్గర మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో హలో, యా చెప్పండి. బాటా ఇండియా ఇంట్రాడేకి సెల్ చేశామండి. ఓకే, ఏ ప్రైస్లో సెల్ చేశారు? 1263 1263. ఓకే ఇంట్రాడేకి చేశామండి. ఎట్లా ఓకే. బాటా ఇండియా 1363 అక్కడ 1263లో సెల్ చేశారు. 1263 అంటే ప్రజెంట్ ఇది 1365 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఇది ఇంకా కొద్దిగా రేంజ్లోనే ఉందండి. సో హయ్యర్ లెవెల్స్ వచ్చేసి దీనికి 1390 1385 అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తూ ఉంది. మనకి ప్రీవియస్గా వచ్చేసరికి అది 1322 దగ్గర ఒక చిన్న మైనర్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి చిన్న బౌన్స్ వచ్చింది. కాకపోతే ఆ బౌన్స్ అనేది పెద్దగా నిలబడకపోవచ్చు. ప్రజెంట్ ఓవర్బాట్ పొజిషన్లో ఉంది, కొద్దిగా నెగిటివ్ డైవర్జెన్స్ ఫార్మేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఉన్నదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి బాటా ఇండియాలో. ఇంకా నా ఉద్దేశంలో ఇంకొక ఈ సెటిల్మెంట్ లోపల కొద్దిగా చిన్న డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ డిప్లో మీ షార్ట్స్ని కవర్ చేసుకోండి. ఓకే సార్, ఇది వరకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే టెక్నికలీ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లో కనుక చూస్తే ఏషియన్ పెయింట్స్ కొంత ఫ్లాట్గా ట్రేడ్ అవ్వడం చూసాము. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి ఒక చిన్నపాటి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఇందులో చూస్తున్నాము. బట్ టెక్నికలీ అబ్జర్వ్ చేస్తే చాలా స్ట్రాంగ్గానే ఇంకా ట్రేడ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే అప్ సైడ్ పరంగా కానీ డౌన్ సైడ్ పరంగా కానీ బోత్ ఫర్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మీతో టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? చూడండి, ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే దీనికి 1480 ఆ జోన్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. సో ఈరోజు ఓపెనింగ్ దగ్గర నుంచి గమనించినట్టయితే 1460 ఆ జోన్ దగ్గర నుంచి 1480 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అయ్యడం చూస్తున్నాం. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఇది 1480 కానీ 1490 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది ఏషియన్ పెయింట్స్కి. అదేవిధంగా ఈరోజు ఇంట్రాడే చార్ట్ ప్యాటర్న్ కనుక గమనించినట్టయితే హయ్యర్ లెవెల్స్లో ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ ఉంది. కాబట్టి అప్ సైడ్ అనేది కొద్దిగా లిమిటెడ్గా కనిపిస్తుంది. డౌన్ సైడ్ నెక్స్ట్ సపోర్ట్ 1435 వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అది ఇంట్రాడేలో వస్తుందని కాదు, ఇక్కడ నుంచి కపుల్ ఆఫ్ డేస్లో 1435 వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మెయిల్స్ చూద్దాము. కాల్స్తో పాటుగా ఆల్టర్నేటివ్లీ అరుణ కుమారి మెయిల్ చేశారు. హెడెల్బర్గ్ సిమెంట్ లాంగ్ టర్మ్ మీతో తీసుకొచ్చింటారా, ఎంట్రీ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ కోసం ఎస్. హెడెల్బర్గ్ సిమెంట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 120 దగ్గర నుంచి 180 వరకు షార్ట్ టైంలో చాలా ఫాస్ట్గా పెరిగింది. సో ఇది ఎంతవరకు మీరు ఈ లెవెల్లో బై చేస్తే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఇది ఆల్మోస్ట్ 2016లో గమనిస్తే 60 దగ్గర నుంచి 180 వరకు అంటే 3 టైమ్స్ మల్టీ బ్యాగర్ అయింది. సో ప్రజెంట్ హయ్యర్ లెవెల్స్ దగ్గరలో ఉంది, ప్లస్ నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది. కాబట్టి ఈ రేంజ్లో కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ దీనికి 120 దగ్గరలో ఉంది. సో డిప్లో వచ్చిన తర్వాత మీరు డిప్లో కొద్ది అక్యుములేషన్ చేసుకోండి. సో 2 ఇయర్స్ పాయింట్ ఆఫ్ టైం అంటున్నారు. కాబట్టి ఆ 2 ఇయర్స్లో నెక్స్ట్ అప్ మూవ్ కన్నా ముందుగా కొద్దిగా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ డిప్లో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. జగన్నాథ్ నాయుడు మెయిల్ చేశారు. మారుతి నుండి ఎగ్జిట్ అయ్యి ఈ లెవెల్లో రిలయన్స్ తీసుకోవచ్చు అంటారా ఫర్ 1 ఇయర్ వ్యూతో? ఎక్కడ బయింగ్ ప్రైస్ అన్న చెప్పలేదు, బయింగ్ ప్రైస్ మెన్షన్ చేయలేదు, జస్ట్ మారుతిలో నుండి ఎగ్జిట్ అయ్యి రిలయన్స్ బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? రెండు డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నారు మీరు. మారుతిలో ఆల్మోస్ట్ కరెక్షన్ అయితే జరిగింది, ఇంకా కొద్దిగా కరెక్షన్ అయితే డ్యూ ఉందని చెప్పొచ్చు. సో అది కాకుండా ఈ లెవెల్లో మీరు
మారుతి నుంచి మీరు రిలయన్స్లోకి షిఫ్ట్ అయితే కనుక రిలయన్స్లో కూడా మళ్ళీ కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో ఉంది కాబట్టి దాంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దానికన్నా బెటర్ ఏంటంటే మీరు మారుతిలోనే కంటిన్యూ చేయండి. ఇంకా కొద్దిగా డిప్ వచ్చిన ఇది ఆల్మోస్ట్ 6000 దగ్గర స్ట్రాంగ్ బేస్ అన్నది ఫామ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి మళ్ళీ హయ్యర్ లెవెల్స్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మారుతిలోనే కంటిన్యూ అవ్వండి, రిలయన్స్లోకి అయితే షిఫ్ట్ అవ్వద్దని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి దివ్య. హలో. బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ వన్ సెకండ్ అండి, మీ వాయిస్ అసలు క్లియర్గా లేదు. యూనియన్ బ్యాంక్ ఇంకా నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారు? స్టాక్స్ మళ్ళీ చెప్పండి అండి. యూనియన్ బ్యాంక్ అండ్ కేటీకే బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ మేడం. ఓకే. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. యూనియన్ బ్యాంక్ విషయానికి వస్తే మనకి ప్రీవియస్గా 66, 68 ఆ జోన్ దగ్గర నుంచి షార్ప్గా పెరిగిన తర్వాత ప్రజెంట్ అయితే ఇది 89, 90 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొంటూ ఉంది. లాస్ట్ 3 డేస్గా ఆ జోన్ని క్రాస్ చేయలేకపోయింది. అక్కడ నుంచి కొద్దిగా హయ్యర్ లెవెల్స్లో చిన్న క్యాండిల్స్ ఏర్పడ్డాయి. అంటే మూమెంటం అన్నది లాస్ అవుతూ వస్తుంది. సో బయింగ్ సపోర్ట్ కనిపించట్లేదు. సో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేయాలంటే స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ ఉంటేనే బ్రేక్అవుట్ అన్నది వస్తుంది. సో మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉంటే కనుక ఆ లాంగ్స్ని తగ్గించుకోమని చెప్తాను యూనియన్ బ్యాంక్లో. నెక్స్ట్ కేటీకే బ్యాంక్ అన్నారు. కర్ణాటక బ్యాంక్ సిమిలర్ సిచ్యువేషన్స్లోనే ఉంది. మనకు లాస్ట్ 3 డేస్గా గమనించినట్టయితే హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా రివర్సల్ ప్యాటర్న్స్ లాంటివి ఏర్పడతా వస్తున్నాయి. సో 134, 132 ఆ జోన్ మధ్యలో 2 రివర్సల్ బార్స్ అనేది ఏర్పడ్డాయి. సో దానికి సపోర్టివ్గానే ఈరోజు కొద్దిగా నెగిటివ్ క్యాండిల్ అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇంకా వీక్నెస్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రజెంట్ 134, 135 అనేది రెసిస్టెన్స్గా ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చేసి 127, 126 అనేది సపోర్ట్గా ఉంటుంది. సో హయ్యర్ లెవెల్స్ అనేది లిమిటెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి 127 ఆ జోన్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉంటే కనుక తగ్గించుకోమని చెప్తాను. మనోజ్ కుమార్ మెయిల్ చేశారు. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 2 years వీతో తీసుకోవచ్చుంటారా? ఎంట్రీ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. జిఐసి ఎస్. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే ఇది లాస్ట్ ఫ్యూ మంత్స్గా గమనిస్తే ఒక రేంజ్ బౌండ్లో లిమిటెడ్గా మూవ్ అవుతున్న స్టాక్. ఇది లోయర్ లెవెల్స్ 215, హయ్యర్ లెవెల్స్ వచ్చేసి 275, అంటే ఆల్మోస్ట్ 60 పాయింట్స్ రేంజ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇలాంటి రేంజ్ బౌండ్ మూమెంటంలో ఉన్న స్టాక్ని ఈ లెవెల్లో కాకుండా మీరు రెసిస్టెన్స్ లెవెల్లో దగ్గరలో ఉంది కాబట్టి ఈ లెవెల్లో కాకుండా సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు మీరు లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోండి. సపోర్ట్స్ అంటే మీకు 215 కానీ 210 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు లాంగ్స్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ లెవెల్లో మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. నవీన్ మెయిల్ చేశారు. హెచ్ఎస్ఐఎల్ తీసుకోవచ్చుంటారా? టెక్నికల్లీ ఎలా ఉందంటారు? హెచ్ఎస్ఐఎల్ ఏ ప్రైస్లో తీసుకోవచ్చు? సో హెచ్ఎస్ఐఎల్ విషయానికి వస్తే ఇది ఆల్మోస్ట్ షార్ప్గా పెరిగిన స్టాక్. అది కాకుండా మీరు వెరీ లాంగ్ టైం ఉద్దేశం ఉంటేనే మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఇది ఆల్మోస్ట్ 550 దగ్గర నుంచి రీసెంట్గా 200 వరకు కంటిన్యూస్గా డౌన్ఫాల్ అనేది ఏర్పడ్డాం చూసాం. సో 200 దగ్గర నుంచి ఒక చిన్న కౌంటర్ అప్ మూవ్లో భాగంగా మళ్ళీ బౌన్స్ రావడం చూసాం. కాకపోతే ఈ బౌన్స్ పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం లేదు. మళ్ళీ ఒకసారి 200ని రీటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి రాబోయే రోజుల్లో. ఆ 200 రీటెస్ట్ చేసినప్పుడు మీరు లాంగ్స్ బిల్డప్ చేయడానికి అక్కడి నుంచి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ 267 ఆ జోన్ అంటే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి ఈ లెవెల్లో కాకుండా మీరు సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు మీరు లాంగ్స్ని బిల్డప్ చేయడానికి అక్యుములేషన్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. ఓకే, నేను నెక్స్ట్ మెయిల్ చూద్దాము. యోగేంద్రనాథ్ మెయిల్ చేశారు. పిఎన్బి కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయొచ్చా? పిఎన్బి పిఎన్బి కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయొచ్చా అంటే నా ఉద్దేశంలో పిఎన్బిని అవాయిడ్ చేయడమే బెటర్ స్ట్రాటజీ అనే చెప్తానండి. ఎందుకంటే వీటిలో మళ్ళీ అప్ మూవ్ రావాలంటే మాత్రం కొద్ది సమయం అయితే పడుతుంది. సో అప్పటి వరకు కొద్దిగా రేంజ్ బౌండ్ మూమెంటంలోనే కొనసాగే అవకాశం ఉంటాయి. సో హయ్యర్
దీనికి 100 రూపీస్ దగ్గరలో ఉంది. డౌన్ సైడ్ వచ్చేసి 60 రూపీస్. ఈ 40 రూపీస్ రేంజ్లోనే మూవ్ అవ్వడానికి ప్రయత్నాలు అయితే జరిగే అవకాశాలు ఉంటాయి. ఒక రేంజ్ అంటే 40 రూపీస్లో. సో ఈ టైంలో మీరు రెసిస్టెన్స్ లెవెల్ అంటే హై రేంజ్ దగ్గరలో మీరు బై చేస్తే కనుక మీకు డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రేంజ్లో మాత్రం అవాయిడ్ చేయండి. ఆల్మోస్ట్ ఇది ఇంకా నెక్స్ట్ అప్ మూవ్ లెగ్ బిగిన్ అవ్వాలంటే మాత్రం కొద్దిగా సమయం అయితే పడుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో అయితే పిఎన్బిని అవాయిడ్ చేసేసి దీనికన్నా బెటర్ బ్యాంక్ అంటే ఐసిఐసిఐ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఒక డిప్లో కొనుక్కోమని చెప్తాను. పిఎన్బిని అయితే మనం చూస్తూ ఉన్నాం కొద్దిగా నెగిటివ్ న్యూస్. ఆ నెగిటివ్ న్యూస్ వల్ల దీంట్లో ఇమ్మీడియట్ అప్ మూవ్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ఈ లెవెల్లో మాత్రం పిఎన్బిని అవాయిడ్ చేయండి. ఓకే అండి. ఇక ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కనుక చూసుకున్నట్టయితే ఒక డౌన్ ట్రెండ్ తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్గా కనుక చూసుకున్నట్టయితే ఒక అప్ మూవ్లోకి రావడం చూసాము. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి అప్ ట్రెండ్లో హైస్ వైపు ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద గెయినర్స్లో టాప్ గెయినర్స్లో 1 ఆఫ్ ద గెయినర్గా ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ పరంగా ఎక్కడున్నాయంటారు? అట్ ద సేమ్ టైం అప్ సైడ్ ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు? ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. సో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 1400 దగ్గర నుంచి కంటిన్యూస్గా 600 వరకు మనకి కంటిన్యూస్ ఇక్కడ పెద్దగా రికవరీ అనేది లేకుండా డౌన్ఫాల్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. రీసెంట్గా 600 దగ్గరలో ఆల్మోస్ట్ ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఏర్పడడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. సో 600 దగ్గర నుంచి 730, 770 ఆ జోన్ వరకు చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ అది పెద్దగా సస్టైన్ అవ్వలేకపోతుంది. ఇది మళ్ళీ ఒకసారి 600 వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే లాస్ట్ ఒక 4-5 డేస్ సైడ్ వేస్ మూమెంటం తర్వాత మనకి ప్రీవియస్ డే అంటే వెనస్డే రోజు ఒక షార్ప్గా బౌన్స్ రావడం చూసాం. కాకపోతే రెసిస్టెన్స్ అనేది దీనికి 760 దగ్గరలో ఉంది. సో 760ని క్రాస్ చేసి దానిపైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ అప్ మూవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు ప్రయత్నం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి 760ని బ్రేక్అవుట్ చేయడానికి. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఈరోజు అయితే కొద్దిగా రివర్సల్ బార్ అనేది ఏర్పడడం చూస్తున్నాం. కాబట్టి ఇమ్మీడియట్గా అయితే దీంట్లో రెసిస్టెన్స్ దగ్గరలోనే ఉంది, సపోర్ట్ కూడా దగ్గరలోనే ఉంది. సపోర్ట్ వచ్చేసి దీనికి 690, 695 దగ్గరలో ఉంది. సో ఈ రేంజ్ ఎటువైపు అయితే బ్రేక్అవుట్ కానీ బ్రేక్డౌన్ వస్తుందో అటువైపుగానే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రేంజ్ బ్రేక్అవుట్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయమనే చెప్తాను. కానీ లాస్ట్ మెయిల్ చూద్దాం. వెంకటేష్ బాబు మెయిల్ చేశారు. దీపక్ ఫర్టిలైజర్స్ 300 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారు. ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా లాంగ్ టర్మ్కి? లాస్ కవరేజ్ చేసుకోవడానికి ఈ లెవెల్లో ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా? దీపక్ ఫర్టిలైజర్ 300 దగ్గర నుంచి అంటే రీసెంట్ అంటే మీడియం టర్మ్ టాప్ లెవెల్ దగ్గరలో మీరు తీసుకున్నట్టున్నారు. ప్రజెంట్ 136 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఈ లెవెల్లో మీరు యావరేజ్ చేయొచ్చు అంటే నా ఉద్దేశంలో ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. ఎందుకంటే షార్ప్ ఫాల్ తర్వాత ఫాల్ ఆగాలి అంటే కొద్దిగా కన్సల్టేషన్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో రీసెంట్గానే 100 రూపీస్ వరకు కరెక్షన్ అనేది జరిగింది. కాబట్టి ఇంకా కొద్ది రోజులు ఇది రేంజ్ బౌండ్ మూమెంటంలో కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా వెయిట్ చేయండి. కన్సల్టేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 151 ఆ జోన్ పైన సస్టైన్ అయితే ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో ఆ జోన్ దగ్గర మీరు యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి మాత్రం అవాయిడ్ చేయండి. ఓకే సార్ గారు, ఫైనలీ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? చాలా షార్ప్గా పెరిగింది, జాగ్రత్తగా ఉండమని చెప్తూనే ఉన్నాం. ఈరోజు కొద్దిగా నెగిటివ్గానే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి నా ఉద్దేశంలో ఈరోజు 11,476 దగ్గర నుంచి 11,412 ఆ రేంజ్ వరకు నిఫ్టీలో కొద్దిగా కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా వీలైనంత వరకు లాంగ్స్లో ఉంటే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్, ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ కనుక చూస్తే నిఫ్టీ 25 పాయింట్స్ నెగిటివ్గా 11,496 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 84 పాయింట్స్ నెగిటివ్గా 38,301 వద్ద మూవ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే 120 పాయింట్స్ నెగిటివ్గా 29,712 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మీ ముందుంటాం. స్టే విత్ us.